బాధపడ్డాడు, కానీ ఆ రోజు విత్తనాలు దొరకకపోతే మొక్కలు నాటకపోతే భోజనం కూడా ముట్టడు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఇలా పెట్టుకుంటాడు ఏంది, కొంచెం ఓవర్గా లేదన్నా అన్నాడు. నేనన్నాను సరే చూదురారా అన్నాను. అంటే వాడు అన్నాడు తాత కొంచెం ఎక్స్ట్రా అన్నాడు. సరేనా అని ఇంటికి వెళ్తే అమ్మమ్మ ఉండింది. ఎక్కడికి ఉన్నాడు అంటే చేనికాడు ఉన్నాడు అన్నారు. చేనికాడికి పొలం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అని చూస్తే పిచ్చి మొక్కలు తీసేసి కొత్త మొక్కలు నాటడానికి గుడ్డ తీస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి. అప్పుడు మా ఫ్రెండ్ ఏడుస్తూ అగో చూడరా అన్నాను. వేరే రామయ్య తాత అంటే అగో చూడరా అంటే రామయ్య తాతని చూసి ఏడ్చి నా ఫ్రెండు ఈ తాతకి పద్మశ్రీలు కాదు, నోబెల్ బహుమతి, భారతరత్న ఎన్ని ఇచ్చినా కూడా తక్కువే అని అన్నాడు రామయ్య తాత. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, బాలబాలికలకు, పాత్రికేయులకు, మహిళలకు, సభాధ్యక్షుల వారికి, అబ్దుల్ కలాం సొసైటీ వారికి, నన్ను ఆహ్వానించిన ఇండియన్ గణేష్ గారికి, నా వన సంక్షేమ అభినందన. ఈ సభకు చేసిన ప్రేక్షకులకి, మేధావులకి, పండితులకి, వనప్రేములకి నా వన సంక్షేమ అభినందన. వృక్షం రక్షతే రక్షిత అన్నారు పెద్దలు. అనగా వృక్షాలను రక్షిస్తే మనం రక్షిస్తారు. మానవ జీవన మనుగడకు మూలాధారమైన వృక్ష సంపద అభివృద్ధికి అందరూ కృషి చేయాలని నా యొక్క ప్రార్థన. మానవ మనుగడ చెట్లతోనే ముడిపడి ఉంది. జీవకోటికి జీవాధారం చెట్లు, అడవులు. ప్రకృతి దైవస్వరూపం. ప్రకృతిని రాపాడటం కూడా దైవపూజగా భావించాలని నా యొక్క ప్రార్థన. ఎందుకంటే దైవపూజకి వెళ్ళాలంటే పళ్ళు పూలు కావాలి. వాటిని ప్రసాదించేది వృక్షమాత మనకి. దైవ దర్శనానికి వెళ్ళాలంటే ముందు వృక్షమాతను దర్శించాలి మనిషి. కాబట్టి చెట్టుని మించిన దైవం కలదే ధరలు వంట. చెట్టులో తాను శ్రీకృష్ణుడి స్వరూపం చెట్టు బొమ్మలో అత్యంత చెట్టుని దశావతారాలు కనపడతాయి నాకు. ప్రతి ఒక్క చెట్టు 10 రోగాలకు మందు తెస్తుంది. కాబట్టిగా కొత్త రోగాలు వస్తున్నాయి, కానీ కొత్త మందు మొక్కలు